హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో చీతాస్ రీఇంట్రడక్షన్ అనే అంశం వార్తలు నిలిచింది. చీతాస్ రీఇంట్రడక్షన్ అంటే భారతదేశంలో చీతాస్ ని రీఇంట్రడ్యూస్ చేయడం అన్నట్టు. రీఇంట్రడ్యూస్ ఏంటి? సో ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించండి. భారతదేశంలో ప్రస్తుతం ఒక్క చిరుత పులి కూడా లేదు. సో దర్ ఇస్ నో చీతా ఇన్ ఇండియా ఎట్ ప్రెసెంట్. భారతదేశంలో చీతాస్ ఎక్స్టింక్ట్ అని చెప్పి అంతరించిపోయాయని చెప్పేసి భారత ప్రభుత్వం 1952 సంవత్సరంలోనే ప్రకటించింది. భారత ప్రభుత్వం 1952 ఇయర్లో చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో చీతాస్ లేవు, చీతాస్ అంతరించిపోయాయని చెప్పేసి. చిట్ట చివరిసారి భారతదేశంలో 1947-1948 ఇయర్ ప్రస్తుతం మనం చూస్తున్న మధ్యప్రదేశ్ ఏదైతే ఉంటుందో, మధ్యప్రదేశ్ ప్రస్తుత రాష్ట్రం కదా. సో అలా మధ్యప్రదేశ్లోని రేవా అనే ప్రాంతంలో చిట్ట చివరి చిరుతపులి 1948లో చనిపోయి కనిపించడం జరిగింది. అలాంటిది ఇక 1952లో భారత ప్రభుత్వం చేసిన ప్రకటన ఏంటంటే భారతదేశంలో ఒక్క చిరుతపులి కూడా లేదు అని చెప్పేసి. అలాంటి చిరుతపులులు ఏవైతే ఉంటాయో మరొకసారి మనం రీఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఇది ఒకటే అంశం ఈరోజు వార్తలు ఇచ్చింది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో చీతాస్ లేకపోవడం ఏంటి, భారతదేశంలో చిరుతపులు లేకపోవడం ఏంటి, ఇటీవల పేపర్లు చూస్తున్నాం కదా అంటారు. సో మనం ఏవైతే ఉంటే తెలుగు పేపర్స్ లో ఏదైనా కూడా చిరుతానే రాస్తారు. మనకు చీతాస్ ఆర్ డిఫరెంట్, లెపర్డ్స్ ఆర్ డిఫరెంట్. లెపర్డ్ అనేది చీతా అనేది రెండు వేరు వేరు, గుర్తుంచుకోండి. కానీ తెలుగు వార్తాపత్రికలు ఏవైతే ఉంటాయో అందులో మాత్రం లెపర్డ్ అయినా చీతా అయినా చిరుత అని మాత్రమే రాస్తాం. సో ఇక్కడ లెపర్డ్స్, ప్రస్తుతం భారతదేశంలో లెపర్డ్స్ ఉన్నాయి. లెపర్డ్స్ ఇటీవల మనం 2021 సంవత్సరంలో తరచూ ఒక సెన్సస్ గురించి మనం వార్తలు నిలిచింది, దాన్ని చర్చించుకోవడం జరిగింది. ఆ సెన్సస్ ఏంటి? స్టేటస్ ఆఫ్ లెపర్డ్ ఇన్ ఇండియా 2018. 2018 సంవత్సరాన్ని అనుసరించి భారతదేశంలో లెపర్డ్స్ కి సంబంధించిన కొన్ని గణాంకాలను 2021 సంవత్సరంలో భారత ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఈ సెన్సస్ ఆధారంగా స్టేటస్ ఆఫ్ లెపర్డ్ ఇన్ ఇండియా ఆధారంగా భారతదేశంలో 12,852 లెపర్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చీతా అంటున్నాను. చీతా ఇస్ డిఫరెంట్, లెపర్డ్ ఇస్ డిఫరెంట్. దానికి సంబంధించి చాలా సార్లు మీకు డిఫరెన్సెస్ కూడా చెప్తున్నాను. సో ఇక్కడ చీతా ఏదైతే మీకు చూపిస్తున్నానో ఇది చీతా. సో చీతాకి లెపర్డ్కి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, దీని యొక్క స్కిన్ ఉంటుంది కదా, సో దాని యొక్క ఏదైతే ప్రొటెక్ట్ కవర్ ఉంటుందో ఆ స్కిన్ పైన డాట్స్ ఉంటుంది, చుక్కల రూపంలో ఉంటుంది. అదే లెపర్డ్ని కనుక మీరు గమనించారనుకోండి, ఇవి రొజెట్టే షేప్ లో ఉంటాయి. రొజెట్టే షేప్ ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి చీతాకి లెపర్డ్కి డిఫరెన్స్ ఏంటంటే దీని యొక్క హెడ్ సైజ్. చీతా యొక్క హెడ్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, అదే లెపర్డ్ యొక్క హెడ్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ థర్డ్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్ ఏంటంటే చీతా. ఇక్కడ కనిపించే చీతా ఏదైతే ఉంటుందో చీతాని సులభంగా మనం గుర్తించవచ్చు దాని యొక్క ఫేస్ ని చూసి. దీని యొక్క ఐ పార్ట్, కంటి నుండి దీని యొక్క మౌత్ వరకు ఒక బ్లాక్ లైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇదొక ఐడెంటిఫికేషన్ మార్క్. అండ్ కంపేర్ చేస్తే చీతాకి లెపర్డ్కి డిఫరెన్స్ ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, చీతా అనేది అసలు ప్రపంచంలోనే భూమిపైనే ఫాస్టెస్ట్ రన్నింగ్ ఎనిమల్. సో లెపర్డ్ తో కంపేర్ చేస్తే ఇదొకటి ఇంపార్టెంట్. సో భారతదేశంలో లెపర్డ్స్ ఉన్నాయి కానీ చీతాస్ లేవు. భారత ప్రభుత్వం చీతాస్ ఎక్స్టింక్ట్ అని చెప్పేసి ఏ సంవత్సరంలో ప్రకటించింది? 1952. అప్పటి నుండి తరచూ ప్రతి 10 ఏళ్లకు ఒకసారి వార్తలు ఇస్తున్న అంశం ఏంటంటే భారతదేశంలో ఒకప్పటి చీతాస్ కి, చిరుతలకి స్వర్గధామమైన భారతదేశంలో చీతాస్ ని మరొకసారి రీఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి గడిచిన ప్రభుత్వాలు చాలాసార్లు ఆలోచించాయి. అలాంటిది లాస్ట్ 6 months నుండి ఈ టాపిక్ రెగ్యులర్ గా వార్తలు ఇస్తుంది. సో రానున్న 5 సంవత్సరాల్లో రానున్న 5 సంవత్సరాలు కమింగ్ నెక్స్ట్ 5 years లో భారతదేశంలో కనీసం 50 చీతాస్ ని రీఇంట్రడ్యూస్ చేయడానికి భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక ఫ్రేమ్ వర్క్ ని సిద్ధం చేసింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఫ్రేమ్ వర్క్. చీతాని రీఇంట్రడ్యూస్ ఎలా చేస్తాం? మరి భారతదేశంలోనే ఒక్క చీతా కూడా లేదు. మరి ఎక్కడి నుండి తీసుకొచ్చి రీఇంట్రడ్యూస్ చేస్తామంటే ఇక్కడ గుర్తుంచుకోండి, సౌత్ ఆఫ్రికా అండ్ నమీబియా, ఈ 2 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. సౌత్ ఆఫ్రికా మరియు నమీబియా, ముఖ్యంగా ఆఫ్రికన్ కాంటినెంట్ అని గుర్తుంచుకోండి. ఆఫ్రికా చిరుతలు ఏవైతే ఉంటాయో వాటిని భారతదేశంలో తీసుకొచ్చేసేసి వాటిని రీఇంట్రడ్యూస్ చేస్తారంట. కమింగ్ నెక్స్ట్ 5 years లో 50
చిరుతలను మనం ఇంట్రడ్యూస్ చేయడానికి ఇటీవల ఒక బృహత్కర ప్రణాళికను సిద్ధం చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణానికి సంబంధించి, ఫారెస్ట్ అడవులకు సంబంధించి, క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుకు సంబంధించి ప్రస్తుతం భూపేంద్ర యాదవ్ గారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ గా ఉన్నారు. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు ఏమని చెప్తున్నారంటే భారతదేశంలో రానున్న 5 సంవత్సరాల్లో 50 చిరుతలను రీఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఇందుకు సంబంధించి ఎన్టీసీఏ వారికి ఒక టాస్క్ ని అప్పచెప్పారు. ఎన్టీసీఏ అంటే ఏంటి? అబ్రివేషన్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. 2005 సంవత్సరంలో ఏర్పాటైన ఈ సంస్థ భారతదేశంలో పులులకు సంబంధించి ముఖ్యంగా వైల్డ్ క్యాట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సంరక్షణ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అలా భారతదేశంలో ఇటీవల తరచూ నూతనంగా పులుల సంరక్షణ కేంద్రాలను గుర్తించడం జరిగింది. 53వ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇటీవల గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వ్ గుర్తించింది ఎన్టీసీఏ అని చెప్పాను. ఎన్టీసీఏ వారు ఈ రానున్న 5 ఏళ్లలో 50 చిరుతలను భారతదేశానికి తీసుకొస్తాం కదా, మనం సౌత్ ఆఫ్రికా కానివ్వండి, నమీబియా కానివ్వండి, ప్రత్యేక విమానాలు తీసుకొస్తారు. సో విడతల వారీగా వాటిని తీసుకొచ్చి ఎక్కడ వీటిని ప్రొటెక్ట్ చేయాలి, ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఎన్టీసీఏ వారికి అప్పగించడం జరిగింది. ఎన్టీసీఏ వారు భారతదేశంలో మినిమం ఒక 10 ప్లేసెస్ ని విజిట్ చేశారు ఎక్కడైతే బాగుంటుందని చెప్పేసి. అందులో కునో, గుర్తుంచుకోండి, కునో పాల్పూర్ లేదా కునో నేషనల్ పార్క్ అనేది ఈ చీతాని రీఇంట్రడ్యూస్ చేయడానికి అనువైన ప్రదేశం అని చెప్పేసి హిస్టారికల్ ఇంపార్టెన్స్ కూడా చెప్పారు. హిస్టారికల్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి? మన భారతదేశంలో 1948 ఆ ఇయర్ లో చిట్ట చివరిసారి ఒక చిరుత కనిపించింది, చనిపోయని చెప్పాను కదా. ఎక్కడైతే చివరి చిరుత కనిపించిందో అక్కడే ఈ చిరుతలను రీఇంట్రడ్యూస్ చేయబోతున్నామని చెప్పేసి ఎన్టీసీఏ వారు ఒక ప్రకటన చేశారు. ఇదొకటి ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో చీతాస్ అనేవి ఇప్పటి వరకు లేవు. 1952 తర్వాత భారత ప్రభుత్వం చేసిన ప్రకటన తర్వాత ఎక్కడ కూడా చిరుత లేదు. లెపర్డ్స్ మాత్రం ఉన్నాయి. అలాంటి లెపర్డ్స్ కి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. భారతదేశంలో స్నో లెపర్డ్ ని ఇటీవల ఒక కేంద్రపాలిత ప్రాంతం అఫీషియల్ గా గుర్తించింది. అఫీషియల్ ఎనిమల్ స్నో లెపర్డ్ దేనికి సంబంధించి? లడక్ కి సంబంధించి. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి అంశంతో వార్తలు ఇచ్చింది లెపర్డ్ కి సంబంధించి. దేనికో సంబంధించి? ఇండియాలోనే మొట్టమొదటి, ఇండియాస్ ఫస్ట్ స్నో లెపర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్. సో ఉత్తరాఖండ్ కి సంబంధించి ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. లెపర్డ్స్ ఏమో 12,852 ఉన్నాయి 2018 గణాంకాలను అనుసరించి. సో చీతా మాత్రం ఒకటి కూడా లేదు. వాటిని రీఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ చీతాస్ అనే టాపిక్ వార్తలు ఇచ్చింది కాబట్టి వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి. అసినోనిక్స్ జుబేటస్. సో ఇటీవల వార్తలు నిలిచిన అసినోనిక్స్ జుబేటస్ ఏ జంతువు యొక్క శాస్త్రీయ నామం అంటారు? చీతా వైల్డ్ కాస్ట్ ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్ ఆన్ ద ఎర్త్. గుర్తుంచుకోండి. సో అలాంటి చీతాస్ రీఇంట్రడక్షన్ అనే అంశం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. సో చీతాకి లెపర్డ్కి మనకు డిఫరెన్సే కానివ్వండి, ఎన్టీసీఏ సంస్థ గురించి కానివ్వండి, 1952 ఇయర్ కానివ్వండి, కునో నేషనల్ పార్క్ ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది. చీతాస్ రీఇంట్రడక్షన్ అని చెప్పేసి ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చదవండి. ఖచ్చితంగా పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో చైనా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. సో చైనా ఇటీవల తరచూ S&T సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తరచూ మన వార్తలు చూస్తున్నాం. సో ఇక్కడ చైనా చేసిన ప్రకటన ఏంటంటే చాంగే 6, చాంగే 7, చాంగే 8 3 ప్రయోగాలు చేయబోతున్నారంట. చాంగే ప్రయోగాలను గుర్తుంచుకోండి. దేనికి సంబంధించి అంటే ఇక్కడ కనిపిస్తుంది మనకి ఏదైతే ఉంటుందో మూన్ చంద్రుడి పైన ఒక ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయ తలపెట్టింది చైనా. చంద్రుని పైనే ప్రత్యేకమైన పరిశోధనా కేంద్రం అని చెప్తున్నాను. ఒక రీసెర్చ్ సెంటర్ లేదా ఒక ప్రత్యేకమైన ఒక ల్యాబ్ అని గుర్తుంచుకోండి. అందులో భాగంగా 3 ప్రయోగాలను చేయబోతున్నారంట. ఇందులో చాంగే 6 ఏం చేస్తుంది అంటే చంద్రుడి పైన ప్రత్యేకంగా ఒక మనకి రోయర్ ఉంటుంది కదా, రోయర్ లాంటి దాన్ని పంపించేసేసి చంద్రుడి పైన శాంపిల్ ని కలెక్ట్ చేస్తుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాంగే 7 ఏం చేస్తుందంటే చంద్రుడి యొక్క దక్షిణ ప్రాంతం ఉంటుంది కదా, సౌత్ పోల్, ఆ ప్రాంతంలో ల్యాండ్ అయి అక్కడ పరిశోధన చేస్తుంది. అండ్ నెక్స్ట్ చాంగే 8 ఏం చేస్తుంది అంటే చంద్రుడి పైన ల్యాండ్ అయిపోయి ఇక్కడ ప్రత్యేక
ఒక అంతరిక్ష కేంద్రం లాంటి నిర్మాణం ఏదైతే పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో అలా మూన్ పైన ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇటీవల చాంగే ప్రయోగాన్ని చేస్తున్నట్టుగా ఏ దేశం ప్రకటించింది అంటే చైనా. జస్ట్ గుర్తుంచుకోండి, చాంగే 6, 7, 8 అనేవి ప్రయోగాల పేర్లు అన్నట్టు. చంద్రుడి పైన అని గుర్తుంచుకోండి, చంద్రుడి పైన ప్రత్యేక పరిశోధనల కోసం ప్రత్యేకంగా ఇటీవల ఏ ప్రయోగాలతో వార్తలు నిలిచింది చైనా అంటారు. సో వీటితో పాటు ఇటీవల తరచు మనం చూస్తున్నాం, చైనా అనగానే చంద్రుడిని పక్కన పెడితే కృత్రిమ సూర్యుడిని సృష్టించి కూడా వార్తలు నిలిచింది, ఆర్టిఫిషియల్ సన్. సో చైనా సృష్టించిన ఆర్టిఫిషియల్ సన్ పేరేంటి? ఈస్ట్ లేదా టోకోమాక్ గుర్తుంచుకోండి. టోకోమాక్ కృత్రిమ సూర్యుడు ఇటీవల ఏ దేశానికి సంబంధించి తరచు వార్తలు ఇస్తున్నాడంటే చైనాకి సంబంధించి. అండ్ మార్స్ కూడా తరచు వార్తలు ఇస్తుంది. మార్స్ రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహము. సో మార్స్ ఏదైతే ఉంటుందో మార్స్ పైన పరిశోధనల కోసం ఇటీవల జురాంగ్ రోయర్ ని పంపించింది. జురాంగ్ అనే పదము చైనా యొక్క ఫైర్ గాడెస్ పేరు, ఫైర్ గాడెస్ అగ్నిదేవత పేరు. జురాంగ్ రోయర్ అనగానే చైనా గుర్తుకు రావాలి. మార్స్ పైన మన చైనా చేస్తున్న ప్రయోగాలను గుర్తుంచుకోండి. ఎట్ ద సేమ్ టైం చైనా సొంత అంతరిక్ష కేంద్రాన్ని కూడా నిర్మిస్తోంది, ఇంకా జరుగుతోంది. తియాన్ హే అని చెప్పేసి ప్రత్యేక అంశాలు మీకు చెప్పాను. అండ్ ఇటీవల అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి చైనా నియో 01 అని ఒక రోబో శాటిలైట్ లాంచ్ చేశారు. నియో 01 మరియు షిజివాన్ 21 ఈ రెండింటి యొక్క ప్రత్యేకత, ప్రయోగాల యొక్క ప్రత్యేకత ఏంటంటే స్పేస్ జంక్ కానీ స్పేస్ డెబ్రిస్ ఉంటుంది, అంతరిక్ష చెత్త, వాటిని నిర్వహించడానికి నియంత్రించడానికి ప్రత్యేకమైన ఉద్దేశం అని గుర్తుంచుకోండి ఇలాంటి అంశాలు. అండ్ వీటితో పాటు ఇటీవల చైనా తరచు చిన్న పిల్లలకి సంబంధించి పిల్లల సంరక్షణ అనే అంశంతో వార్తలు ఇస్తుంది. చైనా 1970s ఇచ్చిన పాలసీ విధానం ఏంటంటే యాక్చువల్గా 1 or none అంటే దంపతులు ఒకరిని కనొచ్చు లేదంటే అసలు కనుక్కున్నా పర్లేదు అని చెప్పారు. అలాంటిది 2016 సంవత్సరంలో చైనా ప్రభుత్వం ఏం ప్రకటించిందంటే సో 2 kid పాలసీని ప్రత్యేకంగా ప్రకటించింది. 2 children పాలసీ అంటే ఎవరైనా దంపతులు చైనాలో 2 పిల్లల్ని కనొచ్చు. అండ్ 2021 సంవత్సరం తరచు మనం వార్తలు చూస్తున్నాం, చైనా 3 children పాలసీ అని చెప్పేసి. సో నిన్నటి రోజున చైనా ఏం ప్రకటన చేసిందంటే ఇది ఒక అంశం. సో 2021 సంవత్సరంలో చైనా ప్రకటించిన 3 children పాలసీ ఏదైతే ఉంటుందో ప్రజల్లోకి ఇంకా వెళ్ళలేదు. సో ప్రజలు ఎవరైతే ఉంటారో పిల్లల్ని కనట్లేదు అని చెప్పేసి ప్రత్యేకంగా ఆకర్షణీయ పథకాలను కూడా తీసుకొస్తుంది. పిల్లల్ని కంటే ప్రత్యేక రుణాలు, బేబీ పాలసీ, బేబీ లోన్స్ అని చెప్పేసి ఇలాంటి అంశాలు. సో చైనాలో ప్రస్తుతం వృద్ధాప్య జనాభా పెరుగుతుంది, వృద్ధులు పెరుగుతున్నారు. చైనా టోటల్ పాపులేషన్లో 18.9% సీనియర్ సిటిజన్సే ఉన్నారు. అండ్ 2021 సంవత్సరంలో చైనాలో జననాల రేటు బర్త్ రేట్ అనేది 1% కూడా లేదంట. ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని పాపులేషన్ సంబంధించి చైనా తరచు వార్తలు ఇస్తాయని, పిల్లల సంరక్షణ సంబంధించి చిన్నారులు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష అని, చిన్నారులకు సంబంధించి హోంవర్క్, హోమ్ ట్యూషన్స్ని నిషేధించిన దేశము, ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ చైనాకి సంబంధించి ఇటీవల చైనా పాకిస్తాన్ సంబంధాలు ప్రత్యేకంగా చూడండి. సో చైనా పాకిస్తాన్కి ప్రత్యేకంగా ఇటీవల PNS తుగ్రిల్ని ఇవ్వడం జరిగింది, ఒక ప్రత్యేక యుద్ధ నౌక. సో నావెల్ షిప్, పాకిస్తాన్ నావెల్ షిప్ అని చెప్పేసి. అండ్ ఇటీవల J-10C అనే ప్రత్యేక ఫైటర్ జెట్లని కూడా చైనా పాకిస్తాన్ పంపుతున్నట్టుగా ఒక ప్రత్యేక ప్రకటన చేసింది. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ చైనాకి సంబంధించి బైహతాన్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇటీవల నిర్మించడం జరిగింది. ఇలాంటి అంశాలు చైనాకి సంబంధించి. అండ్ ఎట్ ద సేమ్ టైం సరిహద్దుకి సంబంధించి వివాదాస్పద అంశాలు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో అక్కడ సరిహద్దు గ్రామాలు 15 గ్రామాల పేర్లను రీనేమ్ చేసింది చైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా. అండ్ ఇటీవల పాంగాంగ్సో లేక్ ఏదైతే ఉంటుందో ఆ లేక్ పైన వంతెన నిర్మాణం అనే ఒక అంశాన్ని చూసాం. ఇలాంటివన్నీ రానున్న పోటీ పరీక్షలో చైనాకి సంబంధించి మనం చూస్తున్న వివాదాలు ఏవైతే ఉంటాయో ఇండియా చైనాకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మరియు వార్తలు నిలిచిన ది అక్షయ పాత్ర ఫౌండేషన్ అని గుర్తుంచుకోండి. అక్షయ పాత్ర ఫౌండేషన్ కి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కి మధ్య కుదిరిన ఒక ఒప్పందం, ఒక MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇక్కడ చూడండి, ఫుడ్ ప్రోగ్రామ్ అంటున్నాను. పోటీ పరీక్షలు కొన్ని సెంటర్స్ పైన, హెడ్ క్వార్టర్స్ పైన ప్రశ్న అడుగుతారు. సో ఇక్కడ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఒక అంతర్జాతీయ సంస్థ. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే
రోమ్లో ఉంది. రోమ్ ఇక్కడ ఇటలీలో ఉంది. సో ఫుడ్ రిలేటెడ్ ఏ సంస్థ అయినా కూడా గుర్తుంచుకొని దాని యొక్క హెడ్ క్వార్టర్ రోమ్లోనే ఉంటుంది. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అలాంటివి. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్ ఇక్కడ రోమ్ అని గుర్తుంచుకోండి. 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చలోకి వచ్చిన ఒక సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ప్రపంచ ఆహార కార్యక్రమం అంటాము. సో 2020 సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ విజేత శాంతి పురస్కారాన్ని పొందడం జరిగింది. సో 1960s నుండి ప్రపంచంలోని దాదాపు 100కి పైగా దేశాల్లో, ప్రపంచంలోని 100కి పైగా దేశాల్లో 1961 ఇయర్ నుండి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మధ్యాహ్న భోజన పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తుంది. అంటే ఆహార భద్రత కల్పించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఆ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మరియు భారతదేశంలో ది అక్షయ పాత్ర ఫౌండేషన్ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో కూడా మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉంటుందో, మధ్యాహ్న భోజన కార్యక్రమాలు కానివ్వండి, పథకం కాదు కార్యక్రమాలు. సో భారతదేశంలో చిన్నారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి భోజనాన్ని అందించాలి, ఆహార భద్రతను కల్పించాలి అని చెప్పేసి ఈ ఒప్పందం వార్తలు ఇచ్చింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అక్షయ పాత్ర ఫౌండేషన్ మధ్య కుదిరిన ఒప్పందం దేనికి సంబంధించి అంటే భారతదేశంలో చిన్నారులు ఎవరైతే ఉంటారో వారికి మధ్యాహ్న కార్యక్రమం అని గుర్తుంచుకోండి, మధ్యాహ్న భోజన కార్యక్రమం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ వార్తలు నిలిచింది ఆయుష్ ఆహార్ అనే ఒక అంశం. ఆయుష్ ఆహార్ గుర్తుంచుకోండి, ఆయుష్ ఆహార్. ఇటీవల పోషణకి సంబంధించి, పోషక పదార్థాలకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. ఇందాక మనం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము అక్షయ పాత్ర ఫౌండేషన్ అన్నాను కదా, ఆ ఒప్పందం దేనికి సంబంధించి అంటే పిఎం పోషణ్ ప్రోగ్రామ్, భారతదేశంలో పోషణకి సంబంధించి ప్రత్యేక అంశం పిఎం పోషణ్ ని మరింత అద్భుతంగా అమలు చేయడం. ఇక్కడ ఆయుష్ ఆహార్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఏదైతే ప్రోటీన్ ఫుడ్ కానివ్వండి, పౌష్టికాహారం పట్ల ప్రజలకి అవగాహన కల్పించడానికి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ప్రస్తుతం ఎవరు సర్బానంద సోనోవాల్ గారు ఉన్నారు. సర్బానంద సోనోవాల్ గారు కన్సర్న్ మినిస్టర్, అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గారు ఆయుష్ మినిస్ట్రీ ఉంటుంది కదా, ఆయుష్ మినిస్ట్రీ న్యూఢిల్లీలో ఆయుష్ మినిస్ట్రీకి సంబంధించిన ప్రత్యేక కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆయుష్ భవనం అంటారు. అంటే ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించిన ఒక ఆఫీస్ అన్నట్టు ఆయుష్ భవన్ న్యూఢిల్లీలో. ఈ ఆయుష్ భవన్ లో ఒక క్యాంటీన్ ద్వారా ప్రత్యేకంగా ఒక ఆహార అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నట్టు. ఆ ఆహారం పేరు ఏంటంటే ఆయుష్ ఆహార్. అంటే ఇక్కడ ఏంటంటే మనకు కనిపిస్తుంది ఏదైతే ఒక ప్రత్యేక డిష్ అన్నట్టు. సో భారతదేశంలోని ప్రతి వ్యక్తికి కూడా పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించాలని చెప్పేసి కొన్ని ఆహారాలు ఏవైతుంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏవైతుంటాయో వాటిని ప్రత్యేకంగా ఒక మెనూ రూపంలో ప్రకటించారు. అందులో ఎగ్జాంపుల్ డ్రింక్ కానివ్వండి, కోకుమ్ డ్రింక్ అంటాం. కోకుమ్ డ్రింక్ మనకు రెడ్డిష్ కలర్ లో ఉంటుంది. సో కోకుమ్ డ్రింక్ అండ్ వెజిటబుల్ పోహా అంటే అటుకులు ఉంటాయి కదా, అటుకులు తడిపిన అటుకులు ఏవైతుంటే మనం పోహా తింటా ఉంటాం, వెజిటబుల్ పోహా. అండ్ అట్ ద సేమ్ టైం మినపప్పుతో చేసిన వడాలు కానివ్వండి, మినపప్పులో చాలా వరకు కూడా ఎనర్జీస్ ఉంటాయి, అదొకటి. అండ్ అట్ ద సేమ్ టైం క్యారెట్ తో చేసిన హల్వా కానివ్వండి, ఏదైతే ఒక వ్యక్తికి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుందో దాని పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఆయుష్ ఆహార్ పేరిట వార్తలు నిలిచింది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో ఆయుష్ ఆహార్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపించే డిష్ ని ఆయుష్ భవన్, ఢిల్లీలోనే ఆయుష్ భవన్ ఉంటుంది కదా, ఆయుష్ మినిస్ట్రీ సంబంధించిన భవన్, అక్కడ క్యాంటీన్ల ద్వారా అందిస్తున్నారు అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. సో భారతదేశంలోని ప్రజలకు పిఎం పోషణ్ మరియు అట్ ద సేమ్ టైం పౌష్టికాహారం పట్ల ప్రత్యేక అవగాహన ఉండాలని చెప్పేసి ఇలాంటి ఒక ఇనిషియేటివ్తో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వార్తలు నిలిచింది. అండ్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2014 సంవత్సరం తర్వాత ప్రత్యేక మంత్రిత్వ శాఖ వచ్చింది. ఆయుష్, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, మనకు న్యాచురల్ ఏవైతే ఉంటాయో, మనకు ప్రకృతి సిద్ధంగా మన చరిత్ర సంస్కృతి ఆధారంగా నేర్చుకున్నవి ఏవైతే ఉంటాయో యోగాకి, ఆయుర్వేదానికి ఇంపార్టెన్స్ అని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వార్తలు నిలిచింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే కూటమి, ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ, సోలార్ అంటే సౌరశక్తి, అంతర్జాతీయ సౌరశక్తి కూటమి అన్నట్టు. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉంటుందో ఈ సోలార్ అలయన్స్ ఎందుకు ఈరోజు వార్తలు నిలిచిందంటే ఈ సోలార్ కూటమిలో చేరిన 102వ మెంబర్గా సభ్య దేశంగా యాంటిగ్వా బార్బుడా వార్తలు నిలిచింది. యాంటిగ్వా అండ్ బార్బుడా గుర్తుంచుకోండి. యాంటిగ్వా అండ్ బార్బుడా ఎక్కడ ఉంటుందంటే మనకు కరేబియన్ ఐలాండ్ గ్రూప్ లో ఉంటుంది. కరేబియన్ మన వెస్ట్ ఇండీస్ అంటాం కదా అటు సైడ్. సో కరేబియన్ ఐలాండ్ లోని ఒక నేషన్, ఒక చిన్న నేషన్, ఐలాండ్ నేషన్ అన్నట్టు. యాంటిగ్వా బార్బుడా ఐఎస్ఏలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో చేరిన
102వ దేశం అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వార్తలు ఇచ్చింది కాబట్టి దీని యొక్క చరిత్ర చూద్దాం. 2015 సంవత్సరంలో ఏర్పాటైన అంతర్జాతీయ సౌర కూటమి అని చెప్పవచ్చు. మనకి COP21 ప్యారిస్ వేదికగా ముగిసింది. COP21 2015 సంవత్సరం. అప్పుడు భారత్ మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా భారతదేశం వేదికగా హెడ్ క్వార్టర్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్ హర్యానా గుర్తుంచుకొని మన భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ వేదిక పనిచేస్తున్న ఈ కూటమిలో ఇప్పటివరకు 100కు పైచిలకు సభ్య దేశాలు ఉన్నట్టు. సో అందులో 102వ దేశంగా యాంటిగ్వా అండ్ బార్బుడా వార్తలు నిలిచింది. ఒకటి గుర్తుంచుకోండి, 102వ సభ్య దేశంగా ఇటీవల వార్తలు ఇచ్చింది కాబట్టి 2015 సంవత్సరం గుర్తుంచుకోండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక సోలార్ కూటమి అనేది అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని చెప్పేసి మన భారతదేశం వేదిక ఒక అంతర్జాతీయ కూటమి పనిచేస్తుంది. దీన్ని లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒడిషా రాష్ట్రంలోని ఒడిషా స్టేట్లోని ఒక జిల్లా ప్రత్యేకంగా గుర్తుంచుకోండి, గంజం జిల్లా. గంజం ఒడిషా రాష్ట్రంలోని ఒక జిల్లా. సో ప్రత్యేకత వార్తలు ఇచ్చింది. ఒడిషా రాష్ట్ర చరిత్రలోనే గంజంకి ప్రత్యేకత. ఎందుకంటే మహిళలకి సంబంధించి సామాజిక సమస్యలు కానివ్వండి, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానివ్వండి, వీటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేసిన ఒక జిల్లా అని చెప్పచ్చు. ఈరోజు చైల్డ్ మ్యారేజ్కి సంబంధించి ఒడిషా రాష్ట్రంలోని గంజం జిల్లా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా వార్తలు ఇచ్చింది. చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ అంటే బాల్య వివాహాల నిర్మూలన చేసిన ఒక జిల్లాగా, అంటే బాల్య వివాహాలు లేని ఒక జిల్లాగా గంజం జిల్లా ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిషా రాష్ట్రం అని గుర్తుంచుకో. ఇక్కడ ఈ గంజం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలకులు ఒక కార్యక్రమాన్ని అమలు చేశారు. అదేంటంటే నిర్భయ్ ఖాదీ. సో నిర్భయ్ ఖాదీ అనే ఒక ప్రోగ్రామ్. అంటే ఏంటంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం, నిర్భయ్ ఖాదీ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ గంజం జిల్లాలో విద్యా సంస్థలు కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, దాదాపు 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల అమ్మాయిలు ఎవరైతే ఉంటారో కంటిన్యూ 4 to 5 days ఆబ్సెంట్ కనుక అయ్యారనుకోండి, ఆబ్సెన్స్ కనుక మనం చూసామనుకోండి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నిర్వాహకులు, అది స్కూలే కానివ్వండి, కోచింగ్ సెంటరే కానివ్వండి, ట్రైనింగ్ సెంటరే కానివ్వండి, ఏదైనా ఒక కాలేజే కానివ్వండి, 12 నుండి 18 సంవత్సరాల లోపు అమ్మాయి ఎవరైతే ఉంటారో ఈ మధ్య ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కంటిన్యూ ఒక 4-5 days కనిపించట్లేదంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే ఒకవేళ మ్యారేజ్ గిట్ట చేశారేమో అని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్ని అమలు చేస్తున్నారు అక్కడ. సో నిర్భయ్ అంటే అమ్మాయి అని గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఇలాంటి ప్రోగ్రాం అమలు ద్వారా ఒడిషా రాష్ట్రంలోని రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి గంజం జిల్లా దేశవ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశమైంది. ఎందుకంటే గడిచిన సంవత్సరం 2021 సంవత్సరంలో ఒక్క బాల్య వివాహం కూడా నమోదు కాలేదంట. అద్భుతమైన విషయం. మనకు భారతదేశంలో చైల్డ్ మ్యారేజెస్ కన్స్ట్రెయింట్ యాక్ట్ 2006 అనే ఒక సంవత్సరం ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇటీవల మహిళలకు సంబంధించి వివాహ వయస్సు పెంపుకి సంబంధించి తరచు మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. కమిటీ కానివ్వండి, పార్లమెంటరీ కమిటీ కానివ్వండి, జేఏజేకేఆర్ కమిటీ కానివ్వండి, ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. సో ఇలాంటి అంశాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ రాజస్థాన్ రాష్ట్రమే తీసుకుంటే, రాజస్థాన్ రాష్ట్రం వినూత్న పద్ధతిలో ఒకవేళ బాల్య వివాహాలను అరికట్టాలని చెప్పేసి అక్కడ ఉండే పెళ్లి పత్రికలు ఉంటాయి కదా, ఎవరైనా పెళ్లి చేసుకునే వారు ఎవరుంటారో ఆ పెళ్లి కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి కదా, అక్కడ వధూవరుల పేర్లు ఉంటాయి కదా, వారి పక్కన డేట్ ఆఫ్ బర్త్ని ఖచ్చితంగా ముద్రించాల్సిందే. ఇలాంటి అంశం తీసుకొచ్చారు రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్. సో ఇక్కడ ప్రాంతాల విషయానికి వస్తే గంజం డిస్టిక్. అదే తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా ఒక గ్రామం ఉంది, హరిదాస్పూర్ గ్రామం. చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో హరిదాస్పూర్ గ్రామం గురించి అడుగుతారు. హరిదాస్పూర్ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమ్మాయి జన్మిస్తే పండుగ చేసుకుంటారు, స్వీట్లు పంచుకుంటారు. హరిదాస్పూర్ గ్రామం ఇటీవల వార్తలు ఇస్తుంది. ఎక్కడ ఉంది, ఏ స్టేట్ లో ఉంది అంటే తెలంగాణ స్టేట్. ఏ డిస్ట్రిక్ట్ అంటే సంగారెడ్డి, హరిదాస్పూర్. ఆ గ్రామం సాధిస్తున్న ఘనతని, సో ఇంటర్మీడియట్ ఉంటుంది కదా సిలబస్, ఇంగ్లీష్ బుక్, టెక్స్ట్ బుక్, ఇంటరాక్టివ్ అనే ఒక బుక్ ఉంటుంది. అందులో ఒక కాంప్రహెన్షన్ రీడింగ్ ఒక సిలబస్ గా కూడా పెట్టారు. అంతటి అద్భుతమైన అంశాలను లింక్ చేస్తూ చదవండి. ఇక ఒడిషా రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది కాబట్టి ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలే కావచ్చు, ఆలివ్ రిడ్లీ కావచ్చు, గరియల్స్, మగ్గర్స్, ఎస్చరెన్స్ ఆర్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్, 3 రకాల క్రొకడైల్స్ నివసిస్తున్న ఏకైక రాష్ట్రం
ఒడిషా రాష్ట్రం. ఇలాంటి అంశాలు. అండ్ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. ప్రపంచంలో నల్ల పులులు నివసించే ఏకైక పులుల సంరక్షణ కేంద్రం టైగర్ రిజర్వ్ సిమ్లిపాల్. అండ్ ఇటీవల కార్చిచ్చు ఫారెస్ట్ ఫైర్ సంబంధిత అంశంతో కూడా సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ వార్తలు నిలిచింది. వీటిని లింక్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి పూరి తరచు వార్తలు నిలుస్తుంది. సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్ 24/7 వాటర్ ఫెసిలిటీ ఇస్తున్న దేశంలోనే మొట్టమొదటి నగరం పూరి. అండ్ ఇటీవల భువనేశ్వర్ సిటీ కూడా తరచు వార్తలు ఇస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారి కోవిడ్-19 వ్యారియర్ మెమోరియల్ ని నిర్మిస్తున్న ఒక సిటీ, ఒక ప్రభుత్వం ఒడిషాని గుర్తుంచుకోండి, భువనేశ్వర్. అండ్ రూర్కెలా సిటీ వార్త నిలిచింది. హాకీ స్టేడియం, అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణము. అండ్ హాకీ అంటేనే ఒడిషా రాష్ట్రం గుర్తుకు రావాలి. ఇండియన్ హాకీ జట్టు ఏదైతే ఉంటుందో వారికి ప్రత్యేకంగా స్పాన్సర్గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఒడిషా రాష్ట్రం. వీటిని లింక్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఒడిషాకి సంబంధించి వార్తలు ఇచ్చిన గురుప్రియ సేతు వంతెన కానివ్వండి, స్వాభిమాన్ ఆంచల్ అనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం కానివ్వండి, అండ్ సంహతి అనే ఒక ప్రత్యేక ప్రోగ్రాం ఇటీవల ఒడిషాకి సంబంధించి గిరిజనులు ఎవరైతే ఉంటారో మాతృభాష ఉంటుంది, గిరిజనులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష, గిరిజనులకి మాతృభాషలోనే విద్యను అందించే ఒక కార్యక్రమం సంహతి. అండ్ అకంకే హాస్టల్స్ ఎస్సీలకి సంబంధించి, ట్రైబల్ కాంప్లెక్సెస్ ఎస్టీలకి సంబంధించి ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ గ్రామాలకి సంబంధించి ఇక్కడ ఒక ప్రత్యేక అంశం వార్తలు ఇచ్చింది. మేరా గావ్ మేరీ దరోహరి మేరా గావ్ మేరీ దరోహరి. గుర్తుంచుకోండి, భారతదేశంలో దాదాపు 6 లక్షల పైచిలుకు గ్రామాల్లో ఒక ప్రత్యేక సర్వే చేస్తున్నారు. ఎవరు సర్వే చేస్తున్నారు అంటే ఇక్కడ మినిస్ట్రీ గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. మనకు భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం ఒకటే మంత్రిత్వ శాఖగా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? జి కిషన్ రెడ్డి గారు, మన తెలుగు వారు, తెలంగాణకు సంబంధించి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్, ఈ మంత్రిత్వ శాఖ ఇద్దరు కలిసి భారతదేశంలోని దాదాపు 6 లక్షలకు పైచిలుకు గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. సర్వే ఒక మొబైల్ యాప్ ద్వారా చేస్తున్నారు. చేసి ఏం చేస్తారంటే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. మనకు చూడండి, స్థల పురాణాలు ఉంటాయి చాలా వరకు. భారతదేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల యొక్క చరిత్ర ఇప్పటి వరకు కూడా వెలుగులోకి రాలేదు. అలాంటి గ్రామీణ ప్రాంతాల యొక్క చరిత్ర, గ్రామీణ ప్రాంతాల యొక్క ప్రత్యేకతని వెలుగులోకి తీసుకురావడానికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమే మేరా గావ్ మేరీ దరోహరి అనే ఒక ప్రత్యేకమైన అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ బ్రాండ్ ఇండియా అనే ఒక ప్రత్యేక అంశం వార్తలు ఇచ్చింది. బ్రాండ్ ఇండియా అంటే ఇండియా వస్తువులకు ఒక బ్రాండ్ ఇవ్వడం. మనం బ్రాండ్ అంటాం. సో దుస్తులకు సంబంధించి కానివ్వండి, వస్తువులకు సంబంధించి కానివ్వండి, మనం వాడే గ్యాడ్జెట్స్ కానివ్వండి. ఎగ్జాంపుల్ యాపిల్ ఉంది. ఇటీవల తరచూ యాపిల్ వార్తలు నిలుస్తుంది. ప్రపంచంలో $3 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ని సాధించిన మొట్టమొదటి సంస్థ యాపిల్ సంస్థ. యాపిల్ అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. యాపిల్ గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా. సో అలాంటిది ప్రపంచంలోనే ఒక దేశ జీడిపికి కూడా అంతగా ఉండదు వాల్యూ, $3 ట్రిలియన్. అలాంటిది $3 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అంటే మార్కెట్ కెపాసిటీ ఉన్న ఒక సంస్థగా యాపిల్ చూస్తాం. ఎందుకంటే యాపిల్ అనేది ఒక బ్రాండ్. సో ఇలాంటిది భారతదేశంలోని వస్తువులు ఏవైతే ఉంటాయి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని చెప్పేసి భౌగోళిక గుర్తింపు. భారతదేశంలో ఆహార పదార్థాలకు కానివ్వండి, కళలకు కానివ్వండి, పెయింటింగ్స్ కానివ్వండి, ప్రత్యేకంగా జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఉంటుంది. అంటే ఒక వస్తువుకి ఒక ప్రాంతం ఆధారంగా ప్రత్యేకత చూస్తామన్నట్టు. దానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చాలా విలువ ఉంటుంది. ఇటీవల GI ట్యాగ్ పొందిన వస్తువులు ఏవైతే ఉంటాయో విదేశాలకు ఎగుమతి అవుతూ వార్తలు నిలుస్తున్నాయి. అపెడా సంస్థ ఎగుమతి చేసింది. సో ఇలాంటి అంశాలు ఏవైతే భారతదేశంలో మన సంస్కృతిలో భాగమైన వస్తువులు ఉంటాయో, సో తినేవి కానివ్వండి, నేసే దుస్తులు కానివ్వండి, తయారు చేసిన వస్తువులు కానివ్వండి, ఏవైనా కూడా ఇండియన్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి ఒక బ్రాండ్ని కల్పించి అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేకంగా ఇండియా వస్తువులకు ఒక బ్రాండ్ని క్రియేట్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ ని సిద్ధం చేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. కామర్స్ అంటే వాణిజ్య మంత్రిత్వ శాఖ. వాణిజ్య మంత్రిత్వ శాఖ యొక్క విధులు ఏంటి? ఎగుమతులు, దిగుమతులు. అంటే భారతదేశం నుండి ఎగుమతి చేయడం మరియు దిగుమతులు ఏవైతుంటే వాటికి సంబంధించిన అధికారిక మంత్రిత్వ శాఖ నిర్వహణ నియంత్రణ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు బ్రాండ్ ఇండియా పేరుతో ఒక ప్రత్యేకమైన ఫ్రేమ్వర్క్ ని సిద్ధం చేశారు. అంటే భారతీయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో మన విత్ ఇన్ బౌండరీస్ ఇండియాలో ఏవైతే ఉత్పత్తి చేయబడిన వస్తువులు, తయారు చేసిన వస్తువులు ఉంటాయో వాటిని అంతర్జాతీయ మార్కెట్లో ఇండియన్ బ్రాండ్ ఇండియా పేరుతో ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్.
సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల గణన వార్తలు నిలిచింది. ఓటర్ సెన్సస్ కి సంబంధించిన అంశం. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ఓటర్లు ఎంతమంది మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతమంది ఓటర్లు ఉన్నారని చెబుతూ ఈ రాష్ట్రాలకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ వారు ప్రత్యేకంగా కొన్ని గణాంకాలు విడుదల చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ అంటున్నాను. సో మనకు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో ఆర్టికల్ 243K చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ గుర్తుంచుకోండి. రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థ అని దేని పిలుస్తాము? రాజ్యాంగంలో ఏదో ఒక ప్రకరణలో ఒక సంస్థకి సంబంధించిన వివరణ ఉందనుకోండి, అది రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 243 క్లాస్ కే ఏం చెప్తుంది? స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి ప్రత్యేక వివరణ ఇస్తుంది. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏ స్టేట్ కి సంబంధించి? భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఎన్నికల సంఘం ఉంటుంది. దాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం అంటారు. సో అలా నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వారు విడుదల చేసిన కొన్ని గణాంకాలు. ఈ గణాంకాల ఆధారంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే 3,53,56,894. జస్ట్ ఈ ఫిగర్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అప్రాక్సిమేట్ రౌండ్ ఫిగర్ గుర్తుంచుకోండి. 3,03,00,000 మంది అని గుర్తుంచుకోండి. 3,03,56,894 మంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఓటర్ కార్డు ఉంది అన్నట్టు. ఇక్కడ ఓటు హక్కు ఉంటున్నాను. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో కనుక గమనిస్తే మనకు ఆర్టికల్ 326 చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే 18 సంవత్సరాలు నిన్న వారు ఎవరైతే ఉంటారో వయోజనులు వారికి ఓటు హక్కును కల్పించాలంటే మనకు ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇస్తున్న హక్కు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇంతమంది ఓటు హక్కును కలిగి ఉన్నారంట. అంటే కొత్త గణాంకాల ప్రకారం ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మహిళల కంటే పురుష ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏడాదిలో అంటే గడిచిన సంవత్సరం 2020 సంవత్సరంలో ఎంతమంది కొత్తగా ఓటర్లు నమోదు కావడం జరిగిందట అంటే 1.91 lakhs అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెండు ప్రాంతాలు ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలో అత్యధికంగా ఓటర్లను కలిగి ఉన్న జిల్లా ఏదని కనుక పోటీ పరీక్షల ప్రశ్న అడిగారు అనుకోండి, హైదరాబాద్ ఈజ్ ద ఆన్సర్. అకార్డింగ్ టు న్యూ డిస్ట్రిక్ట్స్ కొత్త జిల్లాల పరంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మంది ఓటర్లు ఏ జిల్లాలో ఉన్నారంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ములుగు జిల్లా అత్యల్పం లీస్ట్ ఓటర్లు ఏ జిల్లాలో ఉన్నారంటే ములుగు జిల్లాను గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ఎంతమంది ఓటర్లు ఉన్నారో, మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారో లేకపోతే పురుష ఓటర్లు ఎక్కువ ఉన్నారో ఇప్పుడు చూద్దాం. సో రాష్ట్రంలో పురుష ఓటర్లు 2.01 కోట్లు, 2,01,00,000 మంది అని గుర్తుంచుకోండి. 2.01 కోట్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుష ఓటర్ల సంఖ్య. మహిళా ఓటర్లు ఎంతమంది అంటే 2.05 మంది అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పురుషుల కంటే మహిళా ఓటర్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల కంటే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ పురుష ఓటర్ల కంటే అదనంగా మహిళలు ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే 4,62,880 మంది. ప్రతి 1000 మంది పురుషులకు 1026 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ గుర్తుంచుకోండి, జెండర్కి సంబంధించిన డేటా ఇది. అండ్ శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలు మీద అన్ని జిల్లాల్లోనూ మహిళలే అధికం అంట. అండ్ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అంటే 4,07,00,000 అని గుర్తుంచుకోండి. 4,07,00,000, 4 కోట్ల రౌండ్ ఫిగర్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఓటర్ల జాబితాకి సంబంధించి రాష్ట్రంలోని ఓటర్లలో మహిళలదే అగ్రస్థానమని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో జస్ట్ ఈ గణాంకాలు ఏవైతే ఉంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ గుర్తుంచుకోండి. ఇక్కడ అనలిటికల్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల కంటే పురుష ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. సో ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏంటి, తక్కువగా ఉన్న జిల్లా ఏంటి గుర్తుంచుకోండి సరిపోతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 243 క్లాస్ కే. సో ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా భారతదేశంలోని ఏ రాష్ట్ర ఎన్నికల సంఘం అయినా ఆర్టికల్ 243 కేనే గుర్తుంచుకోండి. అండ్ ఆర్టికల్ 326 ఓటు హక్కును కల్పిస్తుంది. వయోజనులైన ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు. అండ్ నెక్స్ట్ సారా జోసెఫ్ గారు వార్తలు ఇచ్చారు. సారా జోసెఫ్ ఒక సాహిత్య పురస్కార గ్రహీతగా ఈరోజు వార్తలు ఇచ్చారు.
ఒడకుజల్ పురస్కార గ్రహీత, ఒడకుజల్ సాహిత్య పురస్కారం అని గుర్తుంచుకోండి, సాహిత్య పురస్కారం. యాక్చువల్గా ఒడకుజల్ సాహిత్య పురస్కారం అనేది ఏ భాషలో విశేష కృషి, ఏ భాషలో ఏ లాంగ్వేజ్ లో విశేష కృషి చేసిన రచనకి ఇస్తారంటే మలయాళం. సో మలయాళంలో విశేష కృషి చేసిన ఆథర్స్ కి ఇవ్వడం జరిగింది, ఆథర్స్ కి. సో ఇక్కడ మలయాళంలో తన యాక్చువల్గా త్రిశూర్కి సంబంధించిన వ్యక్తి, కేరళ రాష్ట్రంలోని త్రిశూర్కి సంబంధించిన ఒక మహిళ సారా జోసెఫ్. తను రచించిన ఒక నవల బుధిని అనే ఒక నవల ఏదైతే ఉంటుందో ఆ నవలకు గాను మలయాళం భాషలో విశేష గుర్తింపు పొందిన రచయితలకు ఒడకుజల్ పురస్కారం, సాహిత్య పురస్కారం ఇస్తారు. యాక్చువల్గా ఈ ఒడకుజల్ సాహిత్య పురస్కారాన్ని 1969 ఇయర్లో ఎవరు ఏర్పాటు చేశారంటే శంకర్ కురుప్. సో సాహిత్యానికి సంబంధించి కానివ్వండి, అవార్డుల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. శంకర్ కురుప్ గారు 1969లో తను జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. అలాంటిది తను జ్ఞానపీఠ పురస్కారం సాధించిన గుర్తుగా ఈ ప్రత్యేకంగా ఒడకుజల్ అనే ఒక పురస్కారాన్ని ప్రారంభించడం జరిగింది. జస్ట్ హిస్టరీ అవసరం లేదు. 2021 సంవత్సరానికి సంబంధించి మలయాళ భాషలో విశేష గుర్తింపు పొందిన ఆథర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చే ఒడకుజల్ సాహిత్య పురస్కార గ్రహీతగా ఎవరు వార్తలు ఇచ్చారంటే సారా జోసెఫ్. తను రచించిన రచన ఏంటి? బుధిని. అండ్ నెక్స్ట్ సో జిషాన్ ఏ లతీఫ్, జిషాన్ అని గుర్తుంచుకోండి, జిషాన్ ఏ లతీఫ్ పేరు గుర్తుంచుకోండి, జిషాన్ ఏ లతీఫ్. ఈరోజు జర్నలిజంకి సంబంధించి ఇటీవల జర్నలిజం అంటే విలేకరులు, సో విలేకరులకు ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం, ఆ పురస్కారం పేరు ఏంటంటే రామ్నాథ్ గోయంకా జర్నలిస్ట్ పురస్కారం, రామ్నాథ్ గోయంకా జర్నలిజం అవార్డు. రామ్నాథ్ గోయంకా పురస్కార గ్రహీతగా ప్రముఖ జర్నలిస్ట్ ఇటీవల వార్తలు ఇచ్చారు. 2021 సంవత్సరానికి సంబంధించి తన పేరు ఏంటంటే జిషాన్ ఏ లతీఫ్. ఈ పురస్కారం ఏదైతే ఉంటుందో 2006 సంవత్సరం నుండి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ సంవత్సరంలో ఇన్స్టిట్యూట్ చేశారంటే 2006 సంవత్సరం. ఎవరిస్తారు, ఏ సంస్థ ఇస్తుందంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ఉంటుంది కదా, ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ వారు ప్రతి ఏటా కూడా జర్నలిజంలో విశేష గుర్తింపు పొందిన వారు, విశేషమైన డాక్యుమెంటరీలను చిత్రీకరించిన వారికి ఇస్తారు అన్నట్టు, జర్నలిజం సంబంధించి విలేకరులకని. సో ఇతను ఇటీవల ఎన్ఆర్సీ ఆధారంగా, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఉంటుంది కదా, ఎన్ఆర్సీకి సంబంధించి ప్రత్యేక డాక్యుమెంటరీలు, ప్రత్యేక కథనాలను ప్రచురించినందుకు గాను జిషాన్ ఏ లతీఫ్ గారికి ఈ సంవత్సరం జర్నలిజం సంబంధించి రామ్నాథ్ గోయంకా పురస్కారం రావడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ జేసీ చౌదరి గారు. జేసీ చౌదరి ప్రముఖ న్యూమరాలజిస్ట్ అంటే మనకి ఏదైతే జ్యోతిష్యం అని చెప్పుకోవచ్చు, న్యూమరాలజిస్ట్. సో తను 2022 సంవత్సరంలో మొట్టమొదటి వ్యక్తిగా వార్తలు ఇచ్చారు. అంటే 2022 సంవత్సరంలో భారతదేశం నుండి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏదైతే గిన్నిస్ బుక్, లండన్ కి సంబంధించిన ప్రతిష్టాత్మక పుస్తకం గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న 2022 సంవత్సరంలో మొట్టమొదటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న ఇండియన్ న్యూమరాలజిస్ట్ పేరేంటంటే జేసీ చౌదరి. తను అమెరికాకి సంబంధించి, లండన్ కి సంబంధించి, ఆస్ట్రేలియాకి సంబంధించి దాదాపు 6000 మందికి న్యూమరాలజీ పైన ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చినందుకు గాను తనకి గిన్నిస్ బుక్ లో చోటు ఇవ్వడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, జేసీ చౌదరి ప్రముఖ న్యూమరాలజిస్ట్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో బ్యాంకులకు బ్యాంకు, అత్యున్నత బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అందులో ఫస్ట్ పర్సన్ అజయ్ కుమార్ చౌదరి, సెకండ్ వచ్చేసి ప్రదీప్ కుమార్. జస్ట్ ఈ పర్సన్స్ పేర్లు అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ లో 2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అపాయింట్ అవుతూ వార్తలు ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ కి సంబంధించి ఒక నియామకం. సో భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ అనేది ఇంపార్టెంట్, బ్యాంకులకే బ్యాంక్, అపెక్స్ బ్యాంక్, సుప్రీం బ్యాంక్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ వచ్చేసి అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి మహిళగా వార్తలు నిలిచిన బావర్న్ షమిట్ పర్సన్ పేరు బావర్న్ షమిట్. అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా సారథి, మహిళా అధికారి. దేనికి సంబంధించి మొట్టమొదటి మహిళ అంటున్నానంటే ఇక్కడ కనిపిస్తున్న షిప్ ఏదైతే ఉంటుందో అమెరికాకి సంబంధించి చాలా ప్రెస్టీజియస్ షిప్, ప్రతిష్టాత్మక షిప్. సో దీని పేరు ఏంటంటే USS అబ్రహం
లింకన్. ఇటీవల వార్తలు నిలిచిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఏ దేశానికి సంబంధించిన ప్రతిష్టాత్మక యుద్ధ నౌక అంటే అమెరికాను గుర్తుంచుకోండి. ఎందుకు ప్రతిష్టాత్మక అంటున్నా అంటే ఇది అణుశక్తి సామర్థ్యంతో నడిచే ఒక షిప్, అణుశక్తి ఆధారంగా నడిచే లేదా న్యూక్లియర్ షిప్ అని గుర్తుంచుకోండి. అంతటి ప్రతిష్టాత్మక ఈ షిప్కి సంబంధించి మొట్టమొదటి సారథిగా ఈ షిప్కి సంబంధించి నావెల్ అధికారిగా బావర్న్ షిమిట్ గారిని ఇటీవల అమెరికా ప్రభుత్వం, అమెరికా యుఎస్ నావీ వారు నియమించడం జరిగింది. జస్ట్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన బావర్న్ షిమిట్ ఏ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళ ఒక న్యూక్లియర్ నావెల్ షిప్ కి సంబంధించి నూతన సారథిగా, నూతన లీడర్గా నియమితులై వార్తలు ఇచ్చారంటే బావర్న్ షిమిట్, అమెరికా. ఇక్కడ ఈ నౌక పేరు గుర్తుంచుకోండి. అధునాతనమైన నౌక, ఒక నావెల్ షిప్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్. అబ్రహం లింకన్ అంటేనే అమెరికాను గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి బనుక రాజపక్సే వార్తలు ఇచ్చారు. బనుక రాజపక్స ఇటీవల క్రికెట్ కి వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు. చాలా షార్ట్ స్పాన్ క్రికెట్, తన లైఫ్ లో చాలా తక్కువ కాలం క్రికెట్ ఆడాడు, చాలా తక్కువ మ్యాచెస్ ఆడాడు. కాకపోతే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఆడాడు కాబట్టి తన పేరు గుర్తుంచుకోండి. క్రికెట్ కి సంబంధించే కాదు, క్రీడలకు సంబంధించి ఇటీవల కాలంలో వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చిన ఏ ఆటగాడైనా, ఏ క్రీడకి సంబంధించిన ప్రత్యేక చూడండి. ఒకే ఒక ప్రశ్న అడుగుతారు, ఏ క్రీడకి సంబంధించిన వారు అండ్ ఏ జాతీయ జట్టుకు సంబంధించిన వాడు. సో ఇక్కడ కనిపిస్తున్న ఆటగాడు బనుక రాజపక్స. శ్రీలంకకి సంబంధించి రాజపక్సే అనే పేర్లు కనిపించాయంటే శ్రీలంకకి సంబంధించి ప్రముఖ బ్యాట్స్మెన్. ప్రముఖాన్ని కాదు, చాలా తక్కువ స్థాయిలో గుర్తింపు పొందాడు. జస్ట్ 10ల సంఖ్యలో మాత్రమే క్రికెట్ ఆడాడు. మనకు T20 ఇంటర్నేషనల్స్ అండ్ వన్డే ఇంటర్నేషనల్ కలిసి, వన్డే అండ్ T20 కలిపి. సో ఇక్కడ బనుక రాజపక్సే ఇటీవల క్రికెట్ కి వీడుకోలు పలుకుతూ వార్తలు. తన కెరీర్ జస్ట్ 6 months స్పాన్, అంతే 6 నెలలు మాత్రమే గుర్తింపు పొందిన ఒక ఆటగాడు బనుక రాజపక్సే. ఇక క్రికెట్ ఆడనని చెప్పేసి టోటల్ గా రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ మరొక ఆటగాడు టెన్నిస్ సంచలనం, ప్రస్తుతం వర్ధమాన టెన్నిస్ లో నెంబర్ 1 ఆటగాడు అని చెప్పుకోవచ్చు, నోవాక్ జోకోవిచ్. ఏ కంట్రీకి సంబంధించి? సెర్బియాకి సంబంధించిన ఆటగాడు, సెర్బియన్ స్టార్, సెర్బియా క్రీడాకారుడు నోవాక్ జోకోవిచ్. రానున్న ఆస్ట్రేలియా ఓపెన్ ఉంటుంది కదా, సో మనకు టెన్నిస్ కి సంబంధించి 4 గ్రాండ్ స్లామ్లు ఇంపార్టెంట్, 4 గ్రాండ్ స్లామ్స్. ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ అండ్ ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్, 4 గ్రాండ్ స్లామ్లు. ఆ 4 గ్రాండ్ స్లామ్ల పైన పోటీ పరీక్షలో ప్రశ్న అడుగుతారు. ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్. ఆస్ట్రేలియా ఓపెన్ కి సంబంధించి నోవాక్ జోకోవిచ్ ఈ రోజు ఒక వివాదాస్పద అంశంతో వార్తలు ఇచ్చారు. అదేంటంటే నోవాక్ జోకోవిచ్ ఆస్ట్రేలియాకి రీచ్ అయ్యాడు నిన్నటి రోజున. రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఉండే బార్డర్ అధికారులు ఎవరైతే ఉంటారో, ఎయిర్ ఫోర్స్ అధికారులు ఎవరైతే ఉంటారో తన యొక్క వీసాను రద్దు చేశారు. కారణం ఏంటంటే కోవిడ్-19 నిబంధనల ఉల్లంఘన అనే విషయంలో ఇటీవల నిషేధానికి గురై వీసా రద్దు సంబంధిత అంశంతో ఒక వివాదంతో వార్తలు ఇచ్చిన టెన్నిస్ స్టార్, టెన్నిస్ దిగ్గజం ఎవరంటే నోవాక్ జోకోవిచ్ అని గుర్తుంచుకోండి. సో ఆస్ట్రేలియా ఓపెన్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన తన యొక్క వీసాని రద్దు చేశారు. కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పుస్తకం, జస్ట్ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ఆథర్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈ పుస్తకం పేరు ఏంటంటే గాంధీస్ అసాసిన్, అంటే గాంధీని చంపింది అన్నట్టు. గాంధీస్ అసాసిన్, మహాత్మా గాంధీ జాతిపితకి సంబంధించి ఇక్కడ ట్యాగ్ లైన్ ఏంటంటే ద మేకింగ్ ఆఫ్ నాథురామ్ గాడ్సే అండ్ హిస్ ఐడియా ఆఫ్ ఇండియా. నాథురామ్ గాడ్సేకి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని తను గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇలాంటి అన్ని అంశాలను ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకం. ఆథర్ ఎవరంటే సో ధీరేంద్ర ఝా అని గుర్తుంచుకోండి, ధీరేంద్ర ఝా అని గుర్తుంచుకోండి. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు మన ముందుకు తీసుకురావడం జరిగింది. జస్ట్ పుస్తకం పేరేంటి? గాంధీస్ అసాసిన్. ట్యాగ్ లైన్ ఏంటి? ఎట్ ద మేకింగ్ ఆఫ్ నాథురామ్ గాడ్సేకి సంబంధించి అండ్ హిజ్ ఐడియా ఆఫ్ ఇండియా. ఆథర్ ఎవరు? ధీరేంద్ర ఝా అనే ఒక పర్సన్ పేరు గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలను నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.